వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గణపతి ఎక్కడ? మావోయిస్టు పార్టీలో మావోయిస్టులకు దేవుడు లాంటివాడు. మావోయిస్టు పార్టీ దశ దిశ నిర్మాణాలను ముందుకు నడిపించిన ఈ కీలక నేత ఇప్పుడు ఎక్కడ? ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. దేవ్జీ లాంటి కీలక నేతలు కూడా లొంగిపోయారు. ఇలాంటి పరిస్థితిలో గణపతి ఎక్కడ అనే చర్చ బయలుదేరింది. గణపతి చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీకి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన పార్టీని పటిష్టవంతమైన సైన్యంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. దేవ్జీ లాంటి కీలక నేతలు, అనేక మంది అగ్రనేతలు, పెద్ద ఎత్తున క్యాడర్ లొంగిపోవడం, అనేక మంది హతమవడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు గణపతి ఎక్కడ? ఇదే చర్చ కొనసాగుతోంది. గణపతి నిజంగానే ఇండియాలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్ళిపోయారా అనే చర్చ కూడా కొనసాగుతోంది. అయితే గణపతి బస్తర్లో ఉన్నట్టు ఒక వార్త నడుస్తుంది. గణపతి ఆరోగ్యం బాగాలేదని, ఆయన చికిత్స పొందుతున్నారని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. మరో కథనం ఏంటంటే గణపతి కగార్ దెబ్బకు విదేశాలకు పారిపోయారని. కానీ విశ్వసనీయ వర్గాలు, పోలీసు వర్గాలకు అందిన సమాచారం ప్రకారం కగార్ కంటే ముందే గణపతి విదేశాలకు వెళ్ళిపోయారని, మరి ముఖ్యంగా నేపాల్లో ఆయన చికిత్స పొందుతున్నారని భావిస్తున్నారు. మావోయిస్టు వర్గాలు, మావోయిస్టు లొంగిపోయిన నేతలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆయన కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన నేపాల్లో చికిత్స పొందుతున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఇవన్నీ అనధికారికంగా ధృవీకరించబడని వార్తలే. కానీ గణపతి ఎక్కడ అన్నది మాత్రం కీలక ప్రశ్నగా మారింది. గణపతిని లొంగిపోవాల్సిందిగా కోరుతూ తెలంగాణ పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. లొంగిపోవాలంటే గణపతి నిజంగా నడిచే పరిస్థితిలో ఉన్నారా? నడవలేని పరిస్థితిలో ఉన్న నేత ఎలా లొంగిపోతారు? అసలు ఆయన ఇండియాలో ఉన్నారా? నిజంగానే నేపాల్లో ఉన్నారా? మరో కథనంలో భావిస్తే ఫిలిప్పీన్స్లో ఉన్నారా? అసలు గణపతి ఎక్కడ? గణపతి ఆరోగ్యం ఎలా ఉంది? గణపతి జీవించి ఉన్నారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కానీ గణపతికి సంబంధించిన క్లారిటీ లేదు. బలమైన వార్త మాత్రం నేపాల్లో ఉన్నారని, అక్కడ నేపాలీ మావోయిస్టుల సంరక్షణలో ఆయన వైద్య చికిత్స పొందుతున్నారని కూడా ఒక టాక్. నిజానికి మావోయిస్టు లొంగిపోయిన నేతలు దాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన మాట్లాడలేని పరిస్థితిలో, సరిగ్గా చూడలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే పోలీసులు, భద్రతా బలగాలు ఆయన ఇండియాలో ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఆయన కోసం కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు లొంగిపోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం గణపతిని కోరుతోంది. మరి ఎక్కడ ఈ అగ్రనేత? మావోయిస్టు సైన్యానికి ఒక శక్తిమంత సైన్యంగా శక్తి సహకారాలు అందించి దాన్ని బలమైన సైన్యంగా మార్చిన గణపతి ఎక్కడ? ఇప్పుడు ఇదే కీలకమైన అంశం. పార్టీ పూర్తిగా అంతరించిపోయే స్థితికి చేరుకున్న గణపతి ఆచూకీ మాత్రం తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.